శ్రీకృష్ణుడు తలకాలంటే చెప్పు తీసుకొని కొడతా. కెమెరా ముందు ఆన్ స్క్రీన్ ముందు మీకు ఎంత ఉక్రోషం వచ్చినా కానీ చెప్పు తీసుకొని కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? అతను శ్రీరాముల వారి గురించి, శ్రీకృష్ణుల వారి గురించి మాట్లాడినటువంటి వీడియో మీకు ఇచ్చాను, అది ఒకసారి ప్లే చేయండి. ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది, అంతే కదా. ఆమె ముక్కు చేలు కోయించాడు. బయట ఇప్పుడు ఏమంటే యాసిడ్ చేసే దాడి చేసే వాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే భర్తలతో పడుకున్నటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేణు ఊది అందరిని తీసుకెళ్ళిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయకలేదా? ఆడ మనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించాలా? ఇది నీ దేవుడు అయ్యాడు, నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మెత్తలు నువ్వు ఎందుకున్నావు? గత 2 సంవత్సరాలలో 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనకు ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ చూసుకోవచ్చు, వరంగల్ టెంపుల్ ఇష్యూ చూసుకోవచ్చు, తర్వాత ఒకటి తుర్కోడు వచ్చి దేవాలయం ముందర ఏరగడమో లేకపోతే దేవాలయ ప్రాంగణంలో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల హిందువులలో ధర్మాగ్రహ జ్వాల ఏదైతే మొదలైందో ఆ జ్వాల నుంచి మొదలైందే ఈ స్వాభిమానం అనేది. ఈ స్వాభిమానం నుంచి మొదలైంది, ఇది త్వరగా దావానలంగా మారబోతుంది. సో ఆ భావజాలం మీద కొట్టారు మీరు, అతన్ని కొట్టలేదు. అదేంటి జయ జయశంకర హర హర శంకర. మొన్న కృష్ణ రావణ్ కావచ్చు, లేకుంటే జడ శ్రావణ్ కావచ్చు, లేకుంటే ఈ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ కావచ్చు, లేకుంటే గంజాయి బ్యాచ్ కావచ్చు. సో వీళ్ళంతా మాట్లాడేది దైవ దూషణ చేయడమే కదా. అట్లా కొట్టుకుంటూ పోతే అందరినీ కొట్టాల్సి వస్తుంది కదా. అందరినీ నన్నే కొట్టమంటారు ఏంటంటే? అండ్ ఇంకొకటి, రమణమూర్తి అనే వ్యక్తి చాలా చిన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని అయితే కొట్టచ్చు. ఓవైసీ లాంటి వాళ్ళు రోడ్డుపైకి వచ్చి 15 మినిట్ అయితే వాళ్ళని కొట్టే దమ్ము ఎవ్వడికి లేదు, వాళ్ళని కొట్టండి ముందు అని మాట్లాడతారు కొంతమంది. దానికి మీరేం చెప్తారు? కరెక్ట్ మాట అండి. ఇవాళ నా శక్తి సరిపోకపోవచ్చు, కానీ మీలాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు చాలా మంది సమాజం అంతా ఏకమైతే 1000 మంది ఓవైసీలు వచ్చినా కాలు కింద వేసి రాయించండి. ఆ 15 నిమిషాలు అనే మాట కాదు కదా, కనీసం ఆలోచించడానికి కూడా భయపడతాడు. సో బీజేపీకి మీకు ఏంటి సంబంధం? నాకు బీజేపీకి ఏ సంబంధం అంటే, మీకు బీజేపీకి ఏ సంబంధం ఉంది, నాకు అదే సంబంధం. సో మీకు ఆర్ఎస్ఎస్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణం చేస్తుంది, ఆర్ఎస్ఎస్ దేశభక్తి నిర్మాణం చేస్తుంది. ఓకే. ఆర్ఎస్ఎస్లో నాకేం సభ్యత్వం లేదు. ఓకే ఓకే. నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో హిందువులు మాట్లాడలేక కొడుతున్నారా అని కొంతమంది వామపక్షవాదులు రోడ్లెక్కి అరుస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, నిన్న బీఆర్కే న్యూస్ ఛానల్లో మన ధర్మవీర్ కశ్యప్ రెడ్డి గారు రమణమూర్తి అనే వ్యక్తి పైన చేయి చేసుకోవడం. అసలు ఆ రమణమూర్తి అనే వ్యక్తి ఎవరు, అతని పైన మన కశ్యప్ రెడ్డి గారు ఎందుకు చేయి చేసుకున్నారు, అవన్నీ ఈరోజు ఆయనతోనే అడిగి మనం తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న, జై శ్రీరామ్. అసలు ఆ న్యూస్ ఛానల్లో ఆ రమణమూర్తి అనే వ్యక్తి పైన చేయి చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? అసలు ఆ రమణమూర్తి అనే వ్యక్తి ఎవరు? మొదటగా చెప్పాల్సింది ఏంటంటేనా, న్యూస్ ఛానల్కు మనకు డిబేట్ పిలిచినారు. డిబేట్కి ఎందుకు పిలిచినారంటే, నితిన్ నవీన్ గారి రథయాత్ర, శోభాయాత్ర సంథింగ్ ఏదో వాళ్ళ పార్టీ ర్యాలీను. ఆ ర్యాలీలో ఒక వానరుని వేషధారణలో ఒక వ్యక్తి ఉంటే దాన్ని పట్టుకొని వీళ్ళు దైవాన్ని తమ రాజకీయాలకు వాడుకుంటున్నారు అనే విధంగా ఒక నేరేటివ్ నడపాలని ఈ కమ్యూనిస్టులు కావచ్చు, వెనుకలక లెఫ్టిస్టులు కావచ్చు, వీళ్ళంతా ముసుగు సంఘాలు, బయటికి కనపరారు. ఓకే. ఎందుకంటే రమణమూర్తి అనే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో బయటికి తాను హిందుత్వవాదిని అనే విధంగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు తప్ప హిందుత్వవాది కాదు, హిందువులకు వెన్నుపోటు విడిచే వ్యక్తి. ఎందుకు ఈ మాట నేను పర్టికులర్గా అంటున్నానంటే, అతను శ్రీరాముల వారి గురించి, శ్రీకృష్ణుల వారి గురించి, అదేవిధంగా మిగతావన్నీ కూడా మాట్లాడినటువంటి వీడియో మీకు ఇచ్చాను, అది ఒకసారి ప్లే చేయండి. 9 నెలల గర్భంతో ఉన్నటువంటి భార్యని కనీసం ఆమెకు ఒక్క మాట చెప్పి దమ్ము లేదు. నువ్వు తప్పు చేసావనో రైట్ చేసావనో ఆమె ముఖం చూసి మాట్లాడే దమ్ము లేదు. ఆమెకు తెలియకుండా తన తమ్ముడిని, ఆమె యొక్క మరిదిని తీసుకెళ్లి అడవిలో వదిలిపెట్టి వచ్చాయని చెప్పగలిగినటువంటి మనిషి నీకు దేవుడు అవుతాడు, మహిళలకు ఎలా అవుతాడు అడుగుతాడు. ఆయన ప్రపోజ్ చేస్తే ఒక ఆమె ఆయన మీద మనసు పడింది, అంతే కదా. ఆమె ముక్కు చేలు కోయించాడు. బయట ఇప్పుడు ఏమంటే యాసిడ్ చేసే దాడి చేసే వాడికి నీ దేవుడికి ఏమిటి తేడా? మరి నువ్వు ప్రపోజ్ చేయలేదా? మరొక అవతారంలో దేవుడు ఏం చేస్తాడంటే, భర్తలతో పడుకున్నటువంటి ఆడవాళ్ళని కూడా 16,000 మందిని రాత్రి వేణు ఊది అందరిని తీసుకెళ్ళిపోతాడు. మరి ఆయన ముక్కు చెవులు కోయకలేదా? ఆడ మనిషి ప్రపోజ్ చేస్తే ముక్కు చెవులు కోయించాలా?
ఇది నీ దేవుడు అయ్యాడు, నువ్వు ఎందుకు పూజ చేస్తున్నావు? ఆ మతాలను నువ్వు ఎందుకున్నావు? సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు జగద్గురు శంకరాచార్యుల వారు ఎప్పుడో చెప్పారు ఏంటండి, జటిలో ముండి లుంజిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్చన్నపి జన పశ్చతి మూఢ ఉదర నిమిత్తం బహుకృత వేష. పొట్టకుటి కోసము కాషాయం కట్టుకొని కానీ, లేకపోతే హిందువుగా నటిస్తూ కానీ, పెద్ద పెద్ద గడ్డాలు గుండ్లతోటి ఇలా రకరకాల వేషధారణలలో వచ్చి హిందుత్వానికి వెన్నుపూడు విడిచే వాళ్ళు ఉంటారు. అంటే అంతర్గత శత్రువులు వీళ్ళు. సో ఇక్కడ నేపథ్యం ఏమిటంటే, ఆ ఛానల్లో డిబేట్కు వస్తున్నటువంటి సందర్భంలో శ్రీకృష్ణుల వారి గురించి ఆయన ఏ శబ్దం అయితే వాడకూడదో అటువంటి అపశబ్దం వాడినాడు. అది కూడా మీరు ప్లే చేయండి. ఆ శ్రీకృష్ణుడు తలకాయని తీసి, మొత్తం అన్ని తలకాయలు ఉంచి శ్రీకృష్ణుడు తలకాయని తీసేశారు. తీసి మోదీ గారు తలకాయ పెట్టారు దాంట్లో. ఇది అన్ని కూడా మేము బాధపడేది. అదేవిధంగా హిందువుల యొక్క ప్రధానమైనటువంటి అవకాశం వచ్చినప్పుడు మీరు రాండి. శ్రీకృష్ణుడు తలకాలంటే చెప్పు తీసుకొని కొడతా. శ్రీకృష్ణుడు తలకాయ అంటావు, ఏంటంటే ఇప్పుడు మనకు దైవము అని అంటే, మనకు దైవంతో మనకు భారతీయులకు ఎటువంటి కనెక్షన్, భారతీయులకు హిందువులకు ఎటువంటి కనెక్షన్ అంటే, మోక్ష మార్గంలో మనం దైవ సాధన చేసుకుంటాం. దైవత్వాన్ని మనిషి కూడా పొందొచ్చు. ఇది కేవలం హిందుత్వంలోనే ఉంది, వేరే ఎడారి మతాలలో ఎక్కడ ఉండదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, తెహరికే అని చెప్పేసి ఒక పార్టీ ఉంది. మీరు దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ప్లే చేయండి. పాకిస్తాన్లో ఈ ఇమ్రాన్ ఖాన్ అతని పార్టీ అన్నమాట. దానికి సంబంధించిన ఒక క్యాండిడేట్ ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి మాట్లాడుతూ ఒక మౌలానా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమైనా స్టేట్మెంట్ ఇస్తాడు, ఇమ్రాన్ ఖాన్ అంటే తనకి ఎంత ఇష్టం అంటే, మహమ్మద్ ప్రవక్త అంటే ఎంత ఇష్టం అంతే స్టేట్మెంట్ అని ఇస్తాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి జనాలందరూ అతన్ని కొట్టి చంపేస్తారు. ఓకే. విచిత్రం ఏమిటంటే, ఏ మౌలానా అయితే అటువంటి మాటలు మాట్లాడాడో కరెక్ట్గా 30 రోజుల అంటే నెల రోజుల క్రితం ఇటువంటి దైవ దూషణ చేశాడు అని వేరే వ్యక్తిని ఇతనే చంపిస్తాడు. ఓకే. అంటే అటువంటి పైశాచికత్వం హిందుత్వంలో లేదు. ఇప్పుడు అంటే మహమ్మద్ ప్రవక్తను కానీ ఖురాన్ కానీ అవమానిస్తే ఇమీడియట్గా చంపుతున్నారు. అదే మన దేవుళ్ళను అవమానిస్తే మాత్రం ఇక్కడ వచ్చిన ప్రాబ్లం అదే. హిందువు జాగరూకత కానంత వరకు, హిందువు కీబోర్డ్ వారియర్ లాగా లైకులు షేర్లు కామెంట్ల వరకే పరిమితమైనంత వరకు హిందువు అనేవాడు నిద్ర మేల్కొనుడు. నిద్ర నటిస్తున్న హిందువును లేపలం, నిద్రపోయే హిందువుని లేపచ్చు, నిద్ర నటిస్తున్న హిందువుని లేపలం. రీసెంట్గానే చూసుకోవచ్చు, మనకు ఆటో వెనక పక్క ఆయన ఏం రాశాడు, ఎవరి గురించి వ్యతిరేకంగా ఏం రాయలేదు. మతం మార్చుకుంటే తల్లిదండ్రులు తండ్రి మారినట్టే అని రాశాడు. దాంట్లో ఎవరికైనా అఫెన్స్ ఉందా? మరి దాన్ని ఎందుకు హైలైట్ చేసి ఓవర్ యాక్షన్ చేశాడు? మారిన వాళ్ళు బాధపడాలి కానీ అసలైన వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారం చూసుకున్నా నీకు మత మార్పిడి అనేది నిరోధమే కదా, అది తప్పని చెప్తున్నాడు. నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అయితే ఇక్కడ నీకు ప్రధానంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, 2014 తర్వాత మనకు ఎండ్ ఆఫ్ ది డే మనం హిందువులం అనేటోళ్ళం ఏదో ఒక పార్టీకి అయితే ఓటేసుకోవాలి. ఏ పార్టీకి ఓటేసుకోవాలి? మన హిందుత్వం గురించి, భారతీయత గురించి ఆలోచించే పార్టీకి ఓటేసుకోవాలి. దానికోసం తన్ మన్ ధన్ శ్రమించవచ్చు, తప్పలేదు. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం హిందువులమందరం ఓటు బ్యాంకు పరంగా ఏకీకృతం అవుతుంటే మనల్ని డివైడ్ చేయడానికి, బయట నుంచి డివైడ్ చేయడం కష్టం కదా. హిట్లర్ ఒక మాట చెప్తాడు, వ్యవస్థను బయట నుంచి నువ్వు డివైడ్ చేయలేనప్పుడు వ్యవస్థ లోపలికి పోయి డివైడ్ చేయని. వీళ్ళు చేసే పని, ఈ లెఫ్టిస్టులు కావచ్చు, ఆ గంజాయి బ్యాచ్ కావచ్చు, ఆ రావణ బ్యాచ్ కావచ్చు, ఈ బ్యాచ్లంతా హిందుత్వం లోపలికి వచ్చి డివైడ్ చేసే పంచాయతీ చేస్తున్నారు. ఇందులో భాగంగా వాడు జై భారత్ అని ఒక పార్టీ పెట్టుకున్నాడు. వాడి గతం ఏంటి అనేది, వాడు ఎటువంటి మర్డర్ కేసులలో ఇన్వాల్వ్ అయినాడు అనేది మీకు ప్రూఫ్లు ఇచ్చాను, ప్లే చేయండి. ఓకే. తర్వాత ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి పోలీసులకు కూడా వ్యతిరేకంగా వ్యవహరించేటువంటి వ్యక్తులు, సమాజ కంటకులు, రాజ్యాంగ విరోధులు
వీళ్ళందరూ కూడా హిందూ ధర్మాన్ని కావచ్చు, సనాతన ధర్మాన్ని కావచ్చు, మన దైవాన్ని కావచ్చు, నోటికొచ్చిన విధంగా మాట్లాడుతుంటే రక్తం మరిగిపోదా? నువ్వు నిత్యం పూజించుకునే దైవాన్ని ఎలా పడితే అలా మాట్లాడితే, వాడు రాముడి గురించి ఏమని మాట్లాడాడు, శ్రీరాముల వారి గురించి ఏమని మాట్లాడాడు ఒకసారి చూడండి. నీకు రక్తం మరగదా? అది కూడా చెబుతూనే ఉన్నారు. మంచిది కాదు, పద్ధతి కాదు, ఆ వర్డ్ వద్దు, వాడద్దు అంటే ఏం చేస్తావు అంటే ఏమీ చేయలేమని కదా వాళ్ళది. కొడతావా? కొట్టు అని అన్నాడు. నేను ఉప్పు కారం తిన్నోన్నే, హిందువుని, నాకు హిందుత్వ స్వాభిమానం ఉంది. ఒక సాధారణ హిందువుగా ఏం చేయాలనో అదే చేశానండి. అయితే ఇప్పుడు ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ వస్తే ఇంకొక 1000 సార్లు కూడా నేను అటాక్ చేయడానికి రెడీ. ఎందుకనంటే నా దేవాన్ని, నేనేదైతే నా స్వాభిమానాన్ని నీ నోటికొచ్చినట్టు ఎలా పడితే అలా వాగడానికి నువ్వెవరు అసలు? లేని కల్పితాలను సృష్టించి మేమేదైతే నమ్ముకుంటున్నామో, మా సిద్ధాంతాలు, మేము ఏదైతే దారిలో వెళ్తున్నామో, మా హిందుత్వానికి వ్యతిరేకంగా, మా భారతీయతకు వ్యతిరేకంగా, ఇక్కడ ఉన్నటువంటి మా ప్రతిరూపాలకు వ్యతిరేకంగా, సావర్కర్ గారికి వ్యతిరేకంగా. సావర్కర్ గారు అంటే ఎవరండి? ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని 1957 జరిగినటువంటి వీళ్ళంతా సిపాయిల తిరుగుబాటు అని చెప్తుంటారు. దాన్ని ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అని మొట్టమొదటి చెప్పినటువంటి వ్యక్తి వీర సావర్కర్. అటువంటి వారి గురించి నోటికొచ్చింది మాట్లాడే వాళ్ళను ఉపేక్షించాలా? లేదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు లెఫ్ట్ ఈకో సిస్టమ్ అంతా ఆ డిబేట్ ఏదైతే ఉందో, ఆ డిబేట్లో అంటే హనుమంతుల వారు ఆ రథయాత్ర ముందు డాన్స్ చేస్తున్నట్టు ఉన్న వీడియోని ఒకటి ప్లే చేసి, సో దానిపైన డిబేట్ చేశాడు. ఇది మీరు సమ్మతిస్తున్నారా? ఖచ్చితంగానండి. అక్కడ హనుమంతుల వారని ఎవరు చెప్పారు? అంటే అక్కడ ఏమన్నా ఆయన ఇప్పుడు ఆ వేషధారి ఎవరైతే హనుమంతుల వారని ఎవరు చెప్పారు? వానర వేషధారణలో ఉన్నాడు. రామరాజ్యం అని బీజేపీ తెస్తామని అంటుంది. మాకు రామరాజ్యం తెచ్చే బీజేపీకి వాళ్ళు రథయాత్ర చేయడంలో తప్పే ఉందండి. మేము ఆహ్వానిస్తున్నాం రామరాజ్యాన్ని. నీకొచ్చిన ఇబ్బంది ఏముంది? బీజేపీ ప్రకటిత లక్ష్యం ఏంటండి? రామరాజ్యం. రామరాజ్యం తెస్తామన్న పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఆయన ఏదైతే ర్యాలీ ముందర వానర వేషధారణలో నృత్యం చేస్తే ఆహ్వానించదగ్గ విషయమే కదా. ఇప్పుడు బేసిక్గా మీరు వానరులు అంటున్నారు, అందరూ హనుమంతుడు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? అక్కడ ఏమన్నా హనుమంతుడు అనేసి నేమ్ ట్యాగ్ ఏం లేదు కదండి. ఓకే. అంటే ఆ వేషధారణ, వానర వేషధారణలో ఉన్నటువంటి వ్యక్తి నృత్యం చేస్తే అది ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే రామరాజ్యం తెస్తామంటున్నారు. యాజ్ ఏ హిందూ రామరాజ్యం తేయడానికి మనం ఆహ్వానించదగ్గ విషయం. సో ఈ డిబేట్లో మీరు ఇది చెప్పడానికి వెళ్తే అతను మిమ్మల్ని రెచ్చగొట్టాడు. ఎగ్జాక్ట్లీ అక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు ఈ రమణమూర్తి లాంటి చీడ పురుగులు ఎప్పుడు పడితే అప్పుడు మా దైవాన్ని, మా విశ్వాసాలను ఎక్కడ పడితే అక్కడ తన నోటికి ఇచ్చినట్టు మాట్లాడుతుంటే మా మనదండి. మరి అట్లాంటప్పుడు స్థానిక ప్రభుత్వాలు కూడా పట్టించుకోకపోతే వీళ్ళకి చెక్ పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? హిందువులదే కదా. ఇక్కడ నేనేం చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలా? అంటే నోరు అదుపులో పెట్టుకోమని చెప్పా. ఇప్పుడు ఇట్లా కొట్టుకుంటూ పోతే ఇప్పుడు అట్లా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అంటే అతను ఒక్కడనే కాదు. ఇప్పుడు అంటే మొన్న ప్రశ్న రావణ్ కావచ్చు, లేకుంటే జడా శ్రావణ్ కావచ్చు, లేకుంటే ఈ జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ కావచ్చు, లేకుంటే గంజాయి బ్యాచ్ కావచ్చు. సో వీళ్ళంతా మాట్లాడేది దైవదూషణ చేయడమే కదా. అట్లా కొట్టుకుంటూ పోతే అందరినీ కొట్టాల్సి వస్తుంది కదా. ఇది కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది. అందరినీ నన్నే కొట్టమంటారు ఏంటంటే, పౌరుషం ఉన్న వాళ్ళు హిందువులు ఉన్నారు కదా. సో ఇప్పుడు ఇట్లా కొట్టడం వల్ల ఈ పౌరుషం ఉన్న హిందువుల పైన కేసులు అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉంటాయండి. ఇప్పుడు ఒక వ్యక్తి మాట్లాడితే టార్గెట్ అవుతారు, 10 మంది మాట్లాడితే ఆలోచిస్తారు, సమాజం మొత్తం మాట్లాడితే చైతన్యం వస్తుంది. ఈ సమాజ చైతన్యాన్ని ప్రభుత్వాలు కూడా ఫాలో అవుతాయి. ఎందుకనంటే మనకిప్పుడు డైనమిక్స్ గమనించుకుంటే సమాజం మొత్తం చైతన్యమైందనుకోండి, ప్రభుత్వాలు కూడా వాళ్ళ మాట ఏంటాయి, చట్టం కూడా వాళ్ళ మాట ఏంటది. అంతే కదండి. మనం చేసుకున్న చట్టాలన్నీ మెజారిటీ ఆఫ్ ప్రజలు ఏది కోరుకుంటారో దాని ప్రకారమే. మనం నిరంతరము పొద్దున్న లేస్తే మొక్కే దైవాన్ని నోటికొచ్చినట్టు మాట్లాడేవాడిని ఉపేక్షిస్తూ పోతే రేపటి నాడు మన మీద మనకే అసహ్యం వేసి మన జీవకణాలు కూడా నువ్వెందుకురా ఇంకా బతుకున్నావు అని చెప్తాయండి. జగదీష్ చంద్రబోస్ ఒక మాట చెప్తాడండి, ఒక మొక్కను
నిరంతరం ఆ మొక్క దగ్గరికి పోయి దూషిస్తుంటే ఆ మొక్క కొన్ని రోజులకు వాడిపోతుందంటండి. అలానే హిందువులు నిరంతరం ఇటువంటి దూషణలందుకు సోషల్ మీడియాలో కావచ్చు ఎక్కడైనా ఈ దూషణలు వింటూ సహిస్తూ పోతే వాళ్ళు కూడా జీవోత్సవాలు అయిపోతారు. అయితే మీరు ఇది చైతన్యం తెప్పించడానికి చేస్తున్నామని మీరు అంటారు. అయితే ఇవి మన లెఫ్ట్ ఈకో సిస్టమ్ ఏమో వీళ్ళు రెచ్చగొట్టి హిందూ ఉగ్రవాదులను తయారు చేస్తున్నారని మాట్లాడతారు. ఇక్కడ మీరు వీడియోలు గమనించుకుంటే చూడండి, అలా మాట్లాడద్దు అని అంటే దానికి సమాధానం ఏమైనా ఉండాలి. అలా కాకుండా ఏం చేస్తాం అని అంటే దాని అర్థం ఏంటండి? మనం ఏం చేయలేమనే కదా. హిందువులు ఇంకా చైతన్యం కాలేదనే కదా అర్థం. హిందువులు నిజం చైతన్యం అయితే వీళ్ళు ఇలా మాట్లాడరు, నోటికొచ్చిందల్లా మాట్లాడరు. సో మనం ఇది ఇక్కడ వితండవాదాలు చేయరు వీళ్ళు. ఇక్కడ ఇంకో పాయింట్ తీసుకుంటాను. ఇప్పుడు నూపూర్ శర్మ, ఎగ్జాక్ట్లీ నూపూర్ శర్మ గారి ఇష్యూలో నూపూర్ శర్మ గారు రిపల్సివ్ యాక్షన్లో ఆవిడ ప్రతిగా మాట్లాడుతూ అది కూడా ఆధారపూర్వకంగా మాట్లాడింది. వారి మత గ్రంథాలలో ఉన్నది మాత్రమే మాట్లాడింది. జాకిర్ నాయక్ ఏదైతే మాటలు చెప్పాడో అదే మాట్లాడింది, అది తప్ప వేరేది మాట్లాడాల. ఇన్సల్టింగ్గా ఎందుకు ఫీల్ అయ్యారండి? శివలింగం గురించి వాడు మౌలానా గారు ఎలా పడితే అలా మాట్లాడితే వాడిని ఏం చేయలేకున్నారు. కారణం ఏంటి తెలుసా అండి? హిందువులలో చైతన్యం రాకపోవడం కంటే ఎక్కువ సెక్యులరిజం అనే పురుగు ఉందనే. అదేనండి, ఆ సెక్యులరిజం అనే పురుగు ఎందుకు వచ్చింది? చైతన్యం లేకపోవడం వల్లనే ఆ పురుగు దూరుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే హిందువుల పైన రుద్దడం జరిగింది కదా. ఆల్మోస్ట్ 70-80 years నుంచి హిందువుల పైన సెక్యులరిజం అంటే భారతదేశంలో హిందువులకు తప్ప మిగతా వాళ్ళకి సెక్యులరిజం ఉండదు. హిందువుల పైన సెక్యులరిజం అనేది రుద్దబడింది. భయంకరంగా రుద్దారు. సో వీళ్ళకి తప్పదు కదా. ఇప్పుడు నేనేమని చెప్తానండి తెలుసా అండి, ఇప్పుడు నీ ముక్కుకు నా చేయంత దూరమో నా ముక్కుకు నీ చేయంత దూరం. ఇది హిందువులు తెలుసుకోవాలి. ఏంటంటే సహిస్తూ కూర్చోవద్దు. ఇది స్వాభిమానానికి సంబంధించినటువంటి సమస్య. ఇది మనందరి సమస్య. ఇది నీదో నాదో కాదు, ఇది నా ఒక్కడిది కాదు. చైతన్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. హిందుత్వాన్ని, హిందూ సమాజాన్ని చైతన్యం తీసుకొని వాళ్ళల్లో తిరిగి స్వాభిమానాన్ని నింపాల్సిన అవసరం ఉంది. సో ఇంకోటి ఇక్కడ హిందువులలో దొంగ బాబాల పేరుతో, అంటే ఇతను కూడా బాబా అని ప్రొజెక్ట్ చేసుకుంటా ఉంటాడు ఈ మూర్తి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారు, మీరు పుట్టిన వ్యక్తి. సో ఈ దొంగ బాబాల గురించి మీరేం మాట్లాడతారు? అదేనండి, దీనికి కారణం వచ్చేటప్పటికి ఏంటంటే హిందువుల అమాయకత్వం. హిందువులు చైతన్యం కావాలి. గతాన్ని మనము ఒకసారి పరిశీలించి చూసుకోవాలి. రావణాసురుడు ఏ వేషధారణలో వచ్చాడండి? సీతాపహరణం చేసేటప్పుడు అలాంటి వేషధారణలోనే వచ్చాడు కదా. సో అలాంటి రావణాసురుడు నిరంతరం మనకు రక్త బీజులు కూడా మనకు నిరంతరం కనిపిస్తుంటారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అలాంటి ట్రీట్మెంట్ కలెక్టివ్గా ఇవ్వాలి. ఇది ఏంటి తెలుసా అండి, డీకాలనైజేషన్ అనేది ఒకటి జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసింది కాలనైజేషన్. డీకాలనైజేషన్ అంటే బ్రిటిష్ వాడి ఏదైతే బ్రిటిష్ వాడిని వెళ్ళగొట్టినాం, ఇంకా బ్రిటిష్ వాడి వ్యవస్థ నడుస్తుంది. బీజాలకు పుట్టిన వాళ్ళు ఇక్కడే ఉంటూ అలాంటి వ్యవస్థనే నడిపిద్దామని అనుకుంటారు. ఈ డీకాలనైజేషన్ ఆఫ్రికాలో కూడా నడుస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చైతన్యం వస్తుంది. ఆ చైతన్యాన్ని మనం తీసుకురావాలి. అది వస్తుంది, అది చైతన్యం అవుతుంది. త్వరలో హిందూ రాష్ట్ర సిద్ధిస్తుంది. హిందూ రాష్ట్ర సిద్ధిస్తుందని మీరు మాట్లాడుతున్నారు. భయంకరంగా మత మార్పులు జరుగుతున్నాయి. ఒక మతంలో ఏమో లవ్ అంటే జిహాద్లో లవ్ ఒకటే కాదు, చాలా జిహాద్లు కన్వర్ట్ చేయడానికి. అండ్ ఇంకొక మతం ఏమో బయట నుంచి వచ్చిన ఫండ్స్ తీసుకొని అంటే భయంకరంగా మత మార్పులు చేస్తూ ఉంటుంది. క్రిస్టియానిటీ ఓపెన్గా మాట్లాడాలంటే దీనికేనండి సూడో నాస్తికులు, కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, సూడో స్త్రీవాదులు, సూడో సెక్యులర్లు, తర్వాత ఇట్లాంటి హైజాకింగ్ బ్యాచ్, తర్వాత ఇటువంటి నిరంతర దైవదూషణ చేసే బ్యాచ్, ఇవన్నీ నిరంతరం హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అది ఎందుకు? వాళ్ళకి ఏమైనా డబ్బులు వస్తుందా? ఖచ్చితంగా. ఇప్పుడు దీని వెనకపక్క పెద్ద కుట్ర దాగి ఉందండి. భారతదేశాన్ని తిరిగి బానిసత్వం వైపు నడిపించడానికి ఇటువంటి వాళ్ళందరూ కూడా లోపల ఉండి హెల్ప్లు చేస్తున్నారు.
భావదాస్యం వైపు తీసుకొని వచ్చి నెక్స్ట్ బానిసత్వం, నెక్స్ట్ స్టెప్. ఫస్ట్ భావదాస్యం, నెక్స్ట్ బానిసత్వం. ఇప్పుడు ఏంటంటే మనకు చరిత్ర తెలుస్తోంది. అంటే ఎక్కువ బ్రాడర్ పర్స్పెక్టివ్లో సమాజానికి అసలైన నిజమైన హిందుత్వ చరిత్ర తెలుస్తుంది, భారతదేశ చరిత్ర తెలుస్తుంది. దాన్నంతటినీ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సైడ్ ట్రాక్ పట్టియడానికి వీళ్ళు కావాలని కల్పించిన కథలు వీళ్ళు చూపించి హిందువులు అయోమయానికి గురయ్యే విధంగా వీళ్ళు నోటికి ఏది పడితే అది రకరకాల సంస్థలు పెట్టుకుని ఇవి చేస్తున్నారు. ఇది గమనించుకోవాలి. ఇప్పుడు బేసిక్గా కెమెరా లైవ్ నడుస్తుంది, కెమెరా ముందు ఆన్ స్క్రీన్ ముందు మీకు ఎంత ఉక్రోషం వచ్చినా కానీ చెప్పు తీసుకొని కొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది అనేది నా క్వశ్చన్. ఇక్కడ చెప్పు కాదు, ఆ వ్యక్తి కాదండి. హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక, దేశ వ్యతిరేక భావజాలానికి సమాధానమే చెప్పండి. ఓకే, హిందువులు చైతన్యవంతం అవుతున్నారనే దానికి నిదర్శనం అది, అంతే తప్ప వ్యక్తిగత దాడి కాదు, హింస అసలే కాదు. అండ్ ఇంకోటి మీరు ఇప్పుడు చెప్తున్నారు, అంటే మీ ఎవరైతే లైవ్ చూసి మీకు అనుకూలంగా ఉండేవాళ్ళు మీకు మెసేజ్ చేశారు, కెమెరా బ్యాక్ సైడ్ కొట్టాల్సింది, కెమెరా ముందు కొట్టకుండా ఉండాల్సింది అనేసి అని చెప్పి బయటకు వస్తూనే చెప్పారండి. బయటకు వస్తేనే చెప్పారని చెప్పారు కదా. అయితే మీకు ఆపోజిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్లపైకి ఇచ్చి ర్యాలీలు చేస్తా, అంటే రమణమూర్తి అనే వ్యక్తిని అంటే మాట్లాడలేని హిందువులు చెప్పుతో కొట్టారు అనేసి వాళ్ళు కూడా రోడ్లపైన గట్టిగా అరుస్తూ తిరుగుతున్నారు కదా, వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? ఈ రమణమూర్తి నీ దైవాన్ని కానీ, నీ దేశాన్ని కానీ, నీ తల్లిని కానీ, నీ తండ్రిని కానీ ఎవడైనా తిడితే నువ్వు ఊరుకుంటావా? నేనైతే ఊరుకోను. ఎగ్జాక్ట్లీ. అటువంటిది వీడు గతంలో మాట్లాడిన మాటలన్నీ మీరు జనాలలో తీసుకొని పోతే వాడు ఎటువంటి వాడు ఎంత దూర్తుడు అనేది సమాజానికి చెప్తే, అయినప్పటికీ బయటికి వస్తే వాళ్ళని నిల్చోబెట్టి అడగండి, మీరు ఈ విధంగా ఇలా చేస్తే మీరు ఊరుకుంటారా? అయినప్పటికీ వాడికి మద్దతు ఇస్తున్నారంటే నాకు తెలిసి వాళ్ళు మనుషులై ఉన్నారండి. మరో కాక్రోచ్ బ్యాచ్ ఇది. ఓకే, మరో కాక్రోచ్ బ్యాచ్. అంటే ఇదే మెయిన్ కాక్రోచ్ బ్యాచ్ అనుకోవచ్చు. 100% నో డౌట్. వీళ్ళంతా ఏంటంటే రకరకాలుగా డివైడ్ అయిపోయి హిందుత్వం మీద డాడీ చేస్తున్నారు. చూడ్డానికి డివైడ్ అయినట్టుంటారు కానీ వాళ్ళందరూ వాళ్ళకి సహకరించుకుంటారు. మీరు కావాలంటే చూడండి, వాడికి సపోర్ట్గా ఎంతమంది ఇవన్నీ చేశారో వాళ్ళు మీకు థ్రెడ్ తెలిసిపోతుంది, ఎవడెవడు ఈయన వెనక పక్కన ఉన్నాడు అనేది. అంటే ఇప్పుడు ఎవరు చూడు ప్రతి ఒక్కరు అంటే ఇట్లా లెఫ్ట్ ఈకో సిస్టమ్ ఏదైతే ఉందో, ఎవరైనా రోడ్డు పైకి వచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా చేసేది అంతే కదా, జై భీమ్ అంటారు, లేదా దళిత క్రైస్తవులకు అన్యాయం అంటారు. అసలు దళిత క్రైస్తవులు అనే పదం ఏంటండి? అదే విచిత్రము. అదే కదా, ఇప్పుడు దళిత అయితే క్రైస్తవుడు కాదు, క్రైస్తవుడు అయితే దళిత కాదు, లాజిక్ కదా. హిందుత్వంలో దళిత అని పదం, హరిజనులు, దళితులు, ఇవి రకరకాల పదాలు. కానీ క్రైస్తవంలో ఎక్కడన్నా ఉందా? లేదు. ఇప్పుడు కన్వర్ట్ అయితే బైబిల్లో ఎక్కడన్నా ఉందా? లేదు. మరి బైబిల్ ఇప్పుడు క్రైస్తవ మతానికి పోయినప్పుడు మళ్ళీ మా కులాలు ఎందుకు మీకు? నేను ఇప్పుడు పట్టుకున్న స్టాండర్డ్ పాయింట్ అదే. క్రైస్తవంలోకి మారిన తర్వాత మళ్ళీ హిందుత్వంలో ఉన్న కులాలు ఎందుకు మీకు? ఇవంతా అండి చెప్తున్నా కదా, భారతదేశం మీద రకరకాలుగా, హిందుత్వం మీద రకరకాలుగా దాడులు చేయడానికి ఇది ఒక షడ్యంత్రం అంటారు. అలాంటి షడ్యంత్రంలో భాగమే ఇటువంటి కీటకాలన్నీ కూడా. ఇప్పుడు సంఘ్ను దూషిస్తున్నారు. అంటే మీరు ఏదైతే ఆన్ స్క్రీన్ లైవ్లో చెప్పుతో కొట్టారు కదా, మీరు కొట్టడం వల్ల మీరు కూడా ఒక సంఘ్ నుంచి వచ్చిన ఉగ్రవాది, హిందూ ఉగ్రవాది అని మాట్లాడుతున్నారు. దానికి ఈ హిందూ ఉగ్రవాదం అనే పదము ఎవడు పెట్టాడు? దిగ్విజయ్ సింగో, లేకపోతే అటు పక్క నుంచి ముంబై పేలుళ్ళు జరిగినప్పుడు, లేకపోతే ఆ టైంలోనో కావాలని వీళ్ళు క్రియేట్ చేసినటువంటి పదం. అంటే వాళ్ళ లాంగ్వేజ్ తెలిసిపోతుంది కదా ఎవరు అని, వాళ్ళ వెనక పక్క ఉన్నారు అనేసి. అదొకటే కాదు, మీరు చాలా మంచి పాయింట్ అడిగారు. ఏంటనంటే ఇప్పుడు వాడు నోటు అదుపులో పెట్టుకోమంటే పెట్టుకోలేదు కాబట్టి వాడు కొట్టమన్నాడు కాబట్టి కొట్టిన. వాడు నోరు అదుపులో పెట్టకుండా చేసిన దానికి ఇప్పుడు వాడు గతంలో చేసినటువంటి కూనీలో లేకపోతే ఇంకొకటో దానికి సంబంధించిన ప్రూఫ్లు ఉన్నాయి. ఇప్పుడు వాడు మర్డరరా, మనం మర్డరరా? లాజిక్. ఇప్పుడు వాడు తీవ్రవాదా, మనం తీవ్రవాదా? అంటే వాడి భావజాలానికి వ్యతిరేకంగా పోతే వాడు ఏం చేశాడో తెలుసు కదా, మీరు న్యూస్ చూడండి. సో అలాంటప్పుడు కావాలని హిందువుల స్వాభిమానాన్ని అణిచివేయడానికి వాడే పదమే హిందూ ఉగ్రవాదం. హిందువులు ఎవరు ఉగ్రవాదులు కాదు. ఈ సంఘ్ నుంచి ఎవరైతే వచ్చిర్రో, అంటే మీరు సంఘ్ నుంచి నాకు సంఘంలో ఏమి దాని మెంబర్షిప్ ఏం లేదే. నాకు సంఘంలో మెంబర్షిప్ ఏం లేదు. కానీ ఒక భారతీయ స్వాభిమాన దేశ
భక్తిని పెంపొందించడానికి, వ్యక్తి నిర్మాణానికి సంఘ అనేది బాగా ఉపయోగపడింది భారతదేశం. ఖచ్చితంగా. అంటే ఇప్పుడు రామ జన్మభూమి ఇష్యూ చూసుకున్నా, తర్వాత ఇవన్నీ చూసుకున్నా, సంఘ వివిధ క్షేత్రాలు వీళ్ళ నుంచే కదా వచ్చింది. ఇప్పుడు మరి అటువంటి వ్యవస్థల మీద కావాలని విషం జిమ్మే వాళ్ళని ఏమనాలి? పని కట్టుకుని విషం జిమ్మే వాళ్ళని, ఆధారాలు లేకుండా విషం జిమ్మే వాళ్ళని ఏమనాలి? అంతే కదా. అవునవును, కరెక్ట్. మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే పోయి కేసులు పెట్టండి. అవి కాకుండా విషయం ఎందుకు చిమ్ముతున్నారు? సో ఇటువంటి భావజాలం పైన మీరు మీ సమాధానం చెప్పిందంటారా మీరు? అది హిందువుల చైతన్య నిదర్శనం అండి. ఓకే. సో ఆ భావజాలం మీద కొట్టారు మీరు, అతన్ని కొట్టలేదు? అదేండి, జయ జయశంకర హర హర శంకర. నేను ఎక్కడికి పోయినా నేనేంది లేదండి, నాహం కర్త హరికర్త. మనదే ఉందండి, మనం నిమిత్త మాత్రం. జయ జయశంకర హర హర శంకర్ అనుకొని వెళ్తాం అంతే. అక్కడ జరగాల్సింది జరిగింది అంతే. అండ్ హిందువులలో ఈ క్షాత్రం అనేది రావాల్సిన అవసరం ఖచ్చితంగా అండి. హిందువులు ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అండి. ఇదం బ్రాహ్మం అంటే అధ్యయనం చేయాలి, ఇదం క్షాత్రం అంటే పోరాడాలి. మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి పోరాడంలో తప్పు లేదు. ఖచ్చితంగా. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే కొట్టడంలో తప్పు లేదు. అంటే ఇటువంటి ఇక్కడ కొట్టడాన్ని మేము హింసించడం కోసం కొట్టలేదు. ఓకే. ఎలా పడితే అలా దైవ దూషణ చేస్తుంటే చేసాం. అంటే రెచ్చగొడితే రెచ్చిపోతారా అనేది కూడా ఉంటుంది కదా ఇక్కడ. రెచ్చగొట్టడం వేరండి, నువ్వు దైవ దూషణ చేస్తున్నావు కదా. దైవ దూషణ చేస్తే చెయ్యొద్దు అని చెప్తే నా ఇష్టం చేస్తా అంటే ఊరుకుంటా. అది చేయడం వల్లే కదా మీరు చెప్తూ కొట్టిర్రు. అది రెచ్చగొట్టడమే కదా. అది రెచ్చగొడితేనే కదా. సో రెచ్చగొడితే రెచ్చిపోతారు. రెచ్చగొడితే రెచ్చిపోతారని కదండి, హిందువులలో చైతన్యం వచ్చింది. క్షాత్ర ధర్మాన్ని పాటించే సమయం కూడా వచ్చిందంటారా? పాటించాలి. నేనేమంటా తెలుసా, నాకు లైకులు వద్దు, షేర్లు వద్దు, వ్యూస్ అసలే వద్దు. కావాల్సింది హిందూ చైతన్యమే రోడ్డు మీదకి రావాలి. మొన్న ఆయన ఆటో వెనక పక్క ఆటో ఆయనకు సపోర్ట్ ఎలా వచ్చారు, అలా హిందువులు ప్రతి హిందువుకు రావాలి. హిందువుల స్వాభిమానం మీద ఎవడైనా నిందలు వేస్తుంటే, హిందువుల దైవాన్ని దూషిస్తుంటే ఖచ్చితంగా రోడ్డు మీదకి రావాలి. రారు అని నేను రావాలి. ఇప్పుడు ముస్లింస్ అయితే ఇప్పుడు చిన్న వస్తారు రావాలి. అంటే ఇప్పుడు మీరు ఎవరినైతే చెప్తూ కొట్టారో అతని వెనక నిలబడింది కూడా హిందువులే కదా? కాదు, హిందువులుగా నటించేవాళ్ళు. హిందువుగా నటించే వాళ్ళు వేరు. ఓకే. చాలా రకాలైనటువంటి ఇవి ఉన్నాయన్నమాట అండి. సో మీరు కొట్టడంలో తప్పులేదని మీరు హిందుత్వ చైతన్యం అండి. సో చైతన్యం కోసం కొట్టాము. మనమేమి అతన్ని హింసించడానికి కొట్టలేదు. ఆ రమణమూర్తి గురించి మీరు అంటే మనం ప్రూఫ్లు చూపించాం. బ్రీఫ్గా చెప్పు. మనకేంటంటే ఈ వ్యక్తి గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు మనకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఇతను యాంటీ హిందూ అనేది మనకు అర్థమైపోయిందండి. కానీ ఇతను బయటికి హిందూలాగా నటించడానికి వచ్చి ఈయనేదో హిందుత్వ ప్రతినిధి అనే విధంగా కావాలని కవరింగ్ ఇస్తున్నాడు. ఇతని గతంలో మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. సో కాబట్టి ఇది జనాలు తెలుసుకోవాలి. జనాలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బయట నుంచి యుద్ధం గెలవడం చేత కానప్పుడు ఎడారి మతాలు పన్నే వలలు ఏంటంటే, నీ ధర్మంలో నుంచే ఒకడు అమ్ముడు పోయేవాడినో లేకపోతే ఇంకొకడిని తీసుకొని నీ ధర్మానికి వెన్నుపోటు పొడవడానికి వాడిని తయారు చేస్తారు. అటువంటి వాళ్ళే వీళ్ళ వెనకలున్న మెయిన్ హస్తాలు ఏమన్నా కొన్ని పేర్లు చెప్పగలరా మీరు? హస్తాలు అంటేనండి కానీ లేకుంటే ఇట్లా పేర్లు ఉంటాయి కదా. ఖచ్చితంగానండి. వీళ్ళకు వెనక పక్కన ఉండేటువంటి హస్తాలు అంటేనండి, వీళ్ళతో పాటు డీప్ స్టేట్ ఏదైతే ఉందో, డీప్ స్టేట్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ నో డౌట్ అండి. మనకు చూస్తూనే అర్థమైపోతుంది. తర్వాత వీళ్ళకి ఎవరు మద్దతు వస్తున్నారు, ఇప్పుడు అన్నీ తెలిసిపోతాయి. వీళ్ళకి ఎవరు మద్దతు వస్తున్నారు థ్రెడ్ గుంజితే మొత్తం తెలుస్తుంది. ఓకే. ఇప్పుడు అంటే రీసెంట్ టైమ్స్లో FCRA చట్టం చేంజెస్ అయ్యి దాంట్లో అంటే ఇప్పుడు బయట నుంచి వచ్చే డీప్ స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ అన్ని ఆపేసినది. ఇప్పుడు సోరోస్ నుంచి కానీ లేకుంటే ఆ డీప్ స్టేట్ ఏం చేస్తుంది అసలు? వీళ్ళు డీప్ స్టేట్ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, మీకు పాకిస్తాన్లో చూసుకోవచ్చు, బంగ్లాదేశ్లో చూసుకోవచ్చు, తర్వాత నేపాల్లో చూసుకోవచ్చు, శ్రీలంకలో చూసుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక జాతుల వాళ్ళను, మెయిన్గా హిందువులను, బౌద్ధులను ఇట్లా ఊచకోతలు కోపించడానికి ఇటువంటి డీప్ స్టేట్ పనిచేస్తుంది. అటువంటి డీప్ స్టేట్ ఏదైతే ఉంటుందో దానికి పరోక్షంగానో ప్రత్యక్షంగానో
ఇటువంటి వాటన్నిటికీ కూడా మద్దతు పలికేటటువంటి లక్ష్యం ఉన్నటువంటి చీడ పురుగులే ఇటువంటి వాళ్ళు. ఓకే. సో ఈ రమణమూర్తి అనే వ్యక్తి కూడా అట్లా అంతే కదా వీళ్ళ లక్ష్యం. ఓకే. అసలైన చరిత్రను బయటికి రాకుండా చేయడానికి కల్పితమైనటువంటి కథలను పుట్టించడం అనేది ఎటువంటి చర్య? హిందువులు జాగరూకతమయ్యే తరుణంలో, హిందువులు చైతన్యమయ్యేటటువంటి తరుణంలో హిందువులను కన్ఫ్యూజన్లోకి గురి చేయడం కావచ్చు, హిందువుల గురించి హిందువులకు కల్పిత కథలు చెబుతూ హిందువులు ఎవరైతే ప్రతినిధులుగా అనుకుంటారో వాళ్ళ గురించి లేనిపోనివి సృష్టించి చెప్పే వాళ్ళని ఏమనాలి? అంటే హిందువులను చైతన్యవంతులను కాకుండా హిందువులను నిద్రపుచ్చే ప్రయత్నంలో భాగమే ఇటువంటి వాళ్ళు వ్యాఖ్యానాలు. ఓకే. అంటే ఇప్పుడు నేపాల్లో కానీ, శ్రీలంకలో కానీ, లేకుంటే బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ గవర్నమెంట్ పడగొట్టడం వెనక కూడా డీప్ స్టేట్ ఉందని ఇలాంటి అరాకొర వ్యక్తులనే వాళ్ళు పికప్ చేసుకుంటారు. సో భారతదేశంలో సాధ్యమవుతుందా? ఒకటండి, మనం కీడించి మేలంచాలి. ఇప్పుడు మనం బార్డర్ దగ్గర సైనికులను ఎందుకు పెడతాం? ఇంకొకటి నా ఉద్దేశం ఏంటంటే, నిన్న మీరు కొట్టేంత వరకు ఈ రమణమూర్తి అనే వ్యక్తి ఏం చేశాడో ఎవరికి తెలియదు. సో ఈ వ్యక్తి వల్ల హిందువుల ఊచకోత అని మీరు ఇప్పుడు ఒక వర్డ్ యూజ్ చేశారు. ఈ వ్యక్తి వల్ల అవుతుందా అట్లాంటివి? ఇప్పుడు గతంలో ఇతనికి మర్డర్లు చేపించడం పెద్ద ఇదేం కాదు. మీకు ప్రూఫ్లు కూడా చూడొచ్చు, అప్పుడు వచ్చిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ కూడా. అటువంటి వాడు హిందువులను ఎందుకు చేయడండి? బయటికి హిందువులాగా నటిస్తూ ఇట్లాంటివి చేస్తారు. సో వాళ్ళ టార్గెట్ అంతా ఇటువంటి వ్యక్తులే, అంతే కదా. సో ఈ రమణమూర్తి లాంటి వ్యక్తుల్ని డీప్ స్టేట్ టార్గెట్ చేసి, సో దొంగలు ఓకే టార్గెట్ చేసి ఇట్లా హిందూ వ్యతిరేక భావజాలం టార్గెట్ కాదు, ఇలాంటి వాళ్ళు పికప్ చేసి ఇటువంటి వాళ్ళతోనే హిందువులను చైతన్యవంతులు కాకుండా చేయడానికి కుటిల ప్రయత్నాలు చేస్తుంటారు. సో అంటే ఈ లెక్కన రమణమూర్తే కాదు, కాక్రోచ్ జనతా పార్టీ పేరు అంతే, ఇలాంటి అందరూ చీడపురుగులే. వీళ్ళంతా చీడపురుగుల పేరులోనే ఉంది కాక్రోచ్ జనతా, చీడపురుగులు అంతే. అండ్ ఇంకొకటి, రమణమూర్తి అనే వ్యక్తి చాలా చిన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని అయితే కొట్టచ్చు. ఓవైసీ లాంటి వాళ్ళు రోడ్డుపైకి వచ్చి 15 మినిట్ అయితే వాళ్ళని కొట్టే దమ్ము ఎవ్వడికి లేదు, వాళ్ళని కొట్టండి ముందు అని మాట్లాడుతారు కొంతమంది. దానికి మీరేం చెప్తారు? కరెక్ట్ మాట అండి. ఇవాళ నా శక్తి సరిపోకపోవచ్చు, కానీ మీలాంటి వ్యక్తులు, నాలాంటి వ్యక్తులు చాలామంది సమాజం అంతా ఏకమైతే 1000 మంది ఓవైసీలు వచ్చినా కాలు కింద వేసి రాయొచ్చండి. ఆ 15 నిమిషాలు అనే మాట కాదు కదా, కనీసం ఆలోచించడానికి కూడా భయపడతాడు. మనలో చైతన్యం వస్తే ఎవడన్నా మాట్లాడతాడా హిందుత్వం గురించి? సో ఇప్పుడు ఓవైసీ గురించి అడిగినప్పుడు ఇట్లా అందరు చైతన్యం కావాలి, అటువంటి వాళ్ళని 1000 మందిని అయితే కాలు కింద తొక్కేస్తామని చెప్పి అన్నారు మీరు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మతలబ్ ముస్లిం, ముస్లిం మతలబ్ కాంగ్రెస్ అని బాహాటంగా చెప్పాడు. సో ఆయనకు మీరేం సమాధానం చెప్తారు? మంచి మాట చెప్పారండి, కరెక్ట్ మాట. ఏంటంటే హిందువులు ఓటింగ్ బూత్లోకి వెళ్ళేటప్పుడు ఈ మాటలన్నీ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఏం చేయాలో చేస్తారు. ఓకే. అంటే ఇప్పుడు హిందువులు ఆ ఓటింగ్ బూత్లోకి వెళ్తే ఏం చేస్తారని మీరు అంటారు. బట్ ఓల్డ్ సిటీ ఏదైతే ఉందో, హైదరాబాద్ ఓల్డ్ సిటీ, అక్కడ రోహింగ్యాలు ఆల్మోస్ట్ 3-4 lakhs రోహింగ్యాల కౌంట్ రీసెంట్గా తెలుస్తుంది బాలాపూర్లో. అవునవును. సో హిందువులు ఓట్లు వేసినా వేయకుండా ఫేక్ ఓట్లతో గెలిచిపోతారు కదా ఆల్మోస్ట్. ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది కదా. సో ఎస్ఐఆర్ వచ్చినా ఇప్పుడు తెలంగాణ నడిచేది కాంగ్రెస్ కదా. అవునవును. ఇంకా పోదు కదా ఎస్ఐఆర్ వచ్చినా ఓటు అవకాశం లేదు కదా. హిందుత్వవాదులు కావచ్చు, జాతీయవాదులు కావచ్చు, దీని మీద విజిలాంటీస్గా పనిచేయాలండి. దీని మీద, ఎందుకంటే ఇది మన దేశం, మనకున్నది ఒకటే దేశం. మనది అనుకొని పనిచేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇవన్నీ కట్టడి చేయొచ్చు. హిందువులకు మెమరీ లాస్ అండి. ఫస్ట్ హిందువులకు 2005లో వీడు మర్డర్ చేసాడరా బాబు, వీడు ఎట్లయితాడరా, అసలు గడ్డం పెట్టుకొని వచ్చినంత మాత్రాన వీడు హిందుత్వాన్ని ప్రతి అనే విషయం కూడా హిందువులు గుర్తుపెట్టుకోవాలి. హిందువులకు మెమరీ లాస్ ఉంది. గడ్డం పెంచినంత మాత్రాన బాబాగాడు కరెక్టే. సో కొట్టరు. అది ఏంటంటే వాళ్ళు మాట్లాడిన నిరంతరం ఏం మాట్లాడుతున్నారు, హిందూ వ్యతిరేకులు ఎవరు, ఇవన్నీ నిరంతరం హిందువులు గుర్తు చేసుకోవాలి ఓటింగ్ బూత్లో ఓటేసేటప్పుడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడినప్పుడు మీరు కాంగ్రెస్ పైన మండిపడ్డారు. అండ్ పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఎవరికి ఓట్ వేయాలో హిందువులు తేల్చుకోవాలని చెప్పారు. సో ఇక్కడ బీజేపీ హైలైట్ అవుతుంది నాకు తెలిసి. సో బీజేపీకి మీకేంటి సంబంధం? నాకు బీజేపీకి ఏ సంబంధం అంటే, మీకు బీజేపీకి ఏ సంబంధం ఉందో నాకు అదే సంబంధం అండి. లేకపోతే ఆయనకు బీజేపీకి ఏం సంబంధం ఉందో నాకు బీజేపీకి అదే సంబంధం. కాకపోతే 2014
లుక్ ముందు చూశాను, అప్పుడు ఇంకా నేను చిన్న కుర్రోడిని, 2014 తర్వాత కూడా చూసినాను. అంతకుముందు ఏంటంటే బొట్టు పెట్టుకోవడానికి కూడా కొంచెం ఇబ్బంది పడే హిందువుల స్థాయి నుంచి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం కదా కూర్చొని, అక్కడి దాకా వచ్చింది అని అంటే ఖచ్చితంగా అది బీజేపీ పుణ్యమే. బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ మనం హిందువులము మన స్వాభిమానం గురించి, మనకున్న కష్టాల గురించి మనం మాట్లాడగలుగుతున్నాం. ఓకే, నేను దానికి సర్వదా కృతజ్ఞుడిని బీజేపీకి. అయితే ఇప్పుడు మీరు నా చెప్తే ఏదైతే కొట్టారో ఈ రమణమూర్తి అనే వ్యక్తిని, సో కొంతమంది ఈ లెఫ్టిస్టులు సంఘ్ నుంచి వచ్చిన హిందూ ఉగ్రవాది, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన హిందూ ఉగ్రవాది ఈ లైవ్లో ఇలా అరాచకం చేసిండు, చెప్పుతో కొట్టిండు అని మాట్లాడుతున్నారు. సో మీకు ఆర్ఎస్ఎస్కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? నాకు ఆర్ఎస్ఎస్లో అయితే ఎటువంటి సభ్యత్వం లేదండి. ఆర్ఎస్ఎస్ అనే సంస్థ వ్యక్తి నిర్మాణం చేస్తూ, జాతీయవాదము హిందుత్వవాదాన్ని నిర్మాణం చేస్తూ, మెయిన్గా భారతీయతను, తర్వాత నేషనలిజం, పేట్రియాటిజం నిర్మాణం చేస్తూ ఒక షీల్డ్గా నిలబడింది. అంటే ఈ కాక్రోచ్లు కావచ్చు, ఈ పురుగులు కావచ్చు, వీటన్నిటి నుంచి రక్షణ కవచంలా నిలబడింది. కాబట్టి ఆ రక్షణ కవచాన్ని కనుక దెబ్బ కొడితే వీళ్ళ ఆటలు సాగుతాయని చెప్పేసి నాకు ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే విషయం ఏంటంటే గత 2 సంవత్సరాలలో 2 తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా మెయిన్గా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే మనకు ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ చూసుకోవచ్చు, వరంగల్ టెంపుల్ ఇష్యూ చూసుకోవచ్చు, తర్వాత ఒకటి తుర్కోడు వచ్చి దేవాలయం ముందర ఎరగడమో, లేకపోతే దేవాలయ ప్రాంగణంలో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల హిందువులలో ధర్మాగ్రహ జ్వాల ఏదైతే మొదలైందో ఆ జ్వాల నుంచి మొదలైందే ఈ స్వాభిమానం అనేది. ఈ స్వాభిమానం నుంచి మొదలైంది. ఇది త్వరగా దావానలంగా మారబోతుంది. ఆర్ఎస్ఎస్ వ్యక్తి నిర్మాణం చేస్తుంది, ఆర్ఎస్ఎస్ దేశభక్తి నిర్మాణం చేస్తుంది. ఓకే, ఆర్ఎస్ఎస్లో నాకేం సభ్యత్వం లేదు. ఓకే ఓకే, చూశారు కదా ఇంటర్వ్యూ. ఫైనల్గా అతన్ని కొట్టడంలో అయితే అన్న చెప్పిన మాటల్లో చూసుకుంటే అతన్ని కాదు కొట్టింది, హిందూ వ్యతిరేక భావజాలానికి సమాధానంగా చెప్పు దెబ్బ అనేది ఇక్కడ మనం ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు. అండ్ ఇలాంటి ఇంటర్వ్యూస్ రోజుకు ఒకటి వస్తుంటుంది. చూస్తూనే ఉండండి రిఫ్లెక్షన్ న్యూస్. థ్యాంక్స్. జై హింద్. జై హింద్ అన్న.